ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారన్నారు మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను తగలబెట్టారు. రోడ్డుపైకి దూసుకువెళ్లిన మాల సంఘాల నాయకులను అడ్డుకొని అరెస్టు చేశారు పోలీసులు. ఎస్సీ వర్గీకరణ తీర్పులో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు మాల మహానాడు నాయకులు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే ఇది మాలోళ్ళ మనోభావాలు దెబ్బతీసిన సుప్రీంకోర్టు తీర్పు వెనుక ఎవరున్నారంటే మన మోడీ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళల్లా కూడి సుప్రీంకోర్టును ఆచరించి వాళ్ళ వైపుకు తిప్పుకొని ఎస్సీ వర్గీకరణను కావాలి అని ఆర్డినెన్స్ చేయాలని ఇచ్చడం తప్పు. అందు గురించనే మేము రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే దాన్ని కాపాడాలి, మేము ఇస్తాం, వర్గీకరణ చేస్తా అని మాట్లాడడం అసెంబ్లీలో మాలాల్లో మనోభావాలు దెబ్బతిన్నాం. మాలలు అందరూ ఓట్లేసి గెలిపించినాం మేము. అందు గురించనే దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోవాలి. మేము కాంగ్రెస్ కూడా అడుగుతున్నాం. అందు గురించనే ఈ మోడీ ప్రభుత్వం ఎంత మోసం చేసిందంటే అంత మోసం చేసింది. ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, వర్గీకరణ కాదని తీర్పిచ్చింది. ఇప్పుడు ఎట్లా చేసింది? అందు గురించనే 8 మంది న్యాయవాదులతోటి మేము మళ్ళా సుప్రీంకోర్టు పోయి మేము ఆచరించి రివ్యూ పిటిషన్ వేసి మేము అడ్డుకుంటామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము అసంతృప్తిగా మా యొక్క భావ ప్రకటనను వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మరి గతంలో 2004లో మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఉందో అది రాజ్యాంగానికి విరుద్ధము, మరి పౌర హక్కులకు భంగం కల్పించే విధంగా ఉంది. మరి దానిని సవరించాలంటే మరి పార్లమెంటులో బిల్లు పెట్టి మరి 2/3 మెజార్టీ రాష్ట్రాలు ఒప్పుకోవాలి. మరి దాని తర్వాత బిల్లు పాస్ అవుతుంది. మరి రాజముద్ర పడ్డ తర్వాతనే రాష్ట్రాలకు ఆర్డినెన్స్ అనేది ఇవ్వాలి. మరి కాబట్టి ఇది చెల్లనేరదు. మరి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు టోటల్గా రాజ్యాంగ వ్యతిరేకం. అధికరణం 341ని ఆర్టికల్ 14ను దుర్వినియోగం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి జడ్జిమెంట్. ఇది కేవలం తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన విషయం కాదు, దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి జడ్జిమెంటు. వెంటనే ఈ జడ్జిమెంట్ రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు ఇవన్నీ కూడా వీటిని ఇమ్మీడియట్గా తిరస్కరించాలి.